హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు 12,000 రూపాయలు ఎప్పుడు విడుదల అవుతాయి. అలాగే మన తెలంగాణలో ఉన్న 31 జిల్లాలో ఉన్న రైతులకైతే ఎంతమంది రైతులైతే ఉన్నారో, ఏ విధంగా వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి, దాని గురించి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన ఛానల్ తరపున ఎస్ఎస్ తెలుగు న్యూస్ ద్వారా అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందండి. సో మీలో కనుక ఎవరైతే మన రైతరాలు కొత్తగా చూస్తున్న మన ఛానల్కి అయితే ఉంటే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ తరపున మీకు వచ్చేసి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆసరా చేయూత పథకం కావచ్చు, ఇతర పథకాల గురించి కూడా మన ఛానల్ తరపున వచ్చేసి మన రైతులకైతే అందియాలి ఒక ఉద్దేశంతో ప్రజెంట్ మనం అయితే వీడియో అయితే చేస్తున్నాం అండి. పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి 31 జిల్లాలో ఉన్న రైతులు దాదాపుగా 69,800,000 మంది దాకా అయితే ఉన్నారని తెలిసిందండి. సో ఈ 69 లక్షల మంది రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేసి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు హామీ ఇచ్చిన విధంగా జమ చేసిస్తున్నామని చెప్పినామని ఏదైతే ఉందో, హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తుందా రాదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలోన మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన అయితే మీరు కూడా చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మన తెలంగాణలో వచ్చేసి కొంతమంది రైతులైతే కౌలుగిచ్చిపోయి బయటకి అయితే వెళ్ళిపోతున్నారు. అలాగే కౌలు చేసిన రైతులకైతే నష్టం అయితే వస్తుంది. వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలి కదా అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. సో కౌలు రైతులకి అలాగే మేను రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల పైన వచ్చేసి కీలక నిర్ణయం అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందండి. అదే నిర్ణయం పైన కూడా వచ్చేసి మనకైతే నూతన సంవత్సరం కానుక సందర్భంగా డబ్బులు విడుదల చేసి మనకైతే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మాట్లాడుతున్నారండి. సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి. మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల చేసి వారి ఖాతాలో అనేది జమ చేసేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగిందండి. సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతుందో అవన్నీ అవ్వడం అయితే జరుగుతుందండి. మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే ఈ నెల ఆఖరి నుంచి ప్రారంభించి మనకి జనవరి నెలలోనే పూర్తి స్థాయిలో అందరికీ ఇచ్చేసినట్టు ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారండి, ఓకేనా. సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి అయితే, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.